అందరికీ నమస్కారం. మరి మీరందరూ ఈ ప్రోగ్రామ్కి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. మరి పిఎంసి అనేది ఒక మహాశక్తిది, సామూహిక శక్తి. 10 మందితో, నలుగురిదో, 20 మందితో కాదు, మనందరి ఎనర్జీనే పిఎంసి. పరమగురువుల ఎనర్జీ పిఎంసి, పత్రిసార్ ఎనర్జీ పిఎంసి. పత్రిసారు ఒకసారి ఏం చెప్పారంటే, ఒక గూటి పక్షులు ఒక చోటకి చేరతాయి, నేను బ్రహ్మర్షిని అయితే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా బ్రహ్మర్షి అని చెప్పాడు సారు. అంటే పత్రిసారు మన గురించి ఎంత ఉన్నతంగా ఆయన మాట్లాడారు, ఎంత ఉన్నతంగా ఆయన ఆలోచించారు అనేది ఒకసారి అర్థం చేసుకోండి. కరోనా టైంలో మరి పిఎంసి షేర్స్కి వెళ్ళినప్పుడు సారు మరి బెంగళూరు నుంచి అన్ని ఆంధ్ర రాష్ట్రాలు, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ మొత్తం పిఎంసి గురించి తిరిగారు. ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేసి చెప్పారు. మరి పిఎంసి గురించి సారు ఎంత తపన పడ్డారు అంటే, సారు యొక్క జ్ఞానం మరి సారు మరి వెళ్ళిపోతారు అని సారుకు ముందే తెలుసు. మరి అందుకనే ఆ చివరి 3-4 సంవత్సరాలు పిఎంసికి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఒక 2 days పిఎంసికి వచ్చి అన్ని రికార్డ్స్ కూడా సార్ చేశారు. ఆల్మోస్ట్ ఆ 2 years కూడా పిఎంసి కెమెరా సార్ అమ్మట కంటిన్యూగా తిరిగారు ఒక మా కెమెరామ్యాన్. మరి అంటే ఆ సారు జ్ఞానాన్ని మరి క్యాప్చర్ చేయాలి, అందుకోవాలి, అందించాలి అనే ఉద్దేశంతో మరి సారు ఎంతో సహకారాన్ని అందించడం జరిగింది. మరి పిఎంసి ఎంతో దాని మీద వర్క్ చేయడం కూడా జరిగింది. మరి అంత సారు పిఎంసి పట్ల ఎంత తపనతో, ఎంత బాధ్యతతో ఉన్నారో, మరి మనందరం కూడా అదే బాధ్యతతో, అదే తపనతో మనం ఉండాలి. మరి ఫ్రెండ్స్, ఒక మనిషిలో 99 తప్పులున్న సారు ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ ఒక్క మంచి క్వాలిటీని చూసి అందరి దగ్గరికి తీసుకునేవాళ్ళు. మనకు అర్థమయ్యేది కాదు, ఇంత దుర్మార్గుడు కదా, లేదా ఇట్లా ఉన్నాడు కదా, సారు ఎందుకు ఇతన్ని దగ్గర తీసుకుంటున్నారని. అంటే సారుకి కనబడేది ఆ మంచి క్వాలిటీ ఒకటే కనబడేది. మనం ఏం చూస్తున్నామంటే, మనకి 99 మంచి క్వాలిటీలు ఉన్న ఒక్క నెగిటివ్ క్వాలిటీని చూసి మనం ఆ మనుషులు మనం దూరం చేసుకుంటున్నాము, రకరకాల అపవాదులు వేస్తున్నాము, రకరకాల మాటలు అంటున్నాము మనం. మరి సారు లాగా మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం, సార్లాగా మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం, సార్లాగా మనం ఎందుకు వర్క్ చేయలేకపోతున్నాం? సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఈ స్పిరిచువాలిటీని ముందుకు తీసుకువెళ్ళడం అనేది. మనం ఒక మనిషికి ధ్యానం నేర్పించడానికి ఎంతో కష్టం. మరి పిఎంసి ద్వారా కొన్ని లక్షల మందికి దేశ విదేశాల్లో కొత్త వాళ్ళు ధ్యానంలోకి వస్తున్నారు. మీరు గమనించినట్లయితే ధ్యాన మహాయాగాల్లో, మరి యజ్ఞాల్లో గమనించినట్లయితే 70% కొత్త వాళ్ళే ఉంటున్నారు. మరి ఆ పిఎంసి చూసి ఎంతోమంది మోటివేట్ అయ్యి వాటిలో పాల్గొంటున్నారు. మరి సో మరి పిఎంసి ద్వారా అంటే పిఎంసి కనుక బాగుంటే మిగిలిన అన్ని విభాగాలు బాగుంటాయి. మన మూమెంట్లో యజ్ఞాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, మనం పిరమిడ్లు బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు. అంటే ఏ పని చేసినా పిఎంసి కనుక బాగున్నప్పుడు అన్నిటికీ ఆ సపోర్ట్ దొరుకుతుంది. కొత్త వాళ్ళు ధ్యానంలోకి వస్తారు, కొత్త ప్రాజెక్టులు వస్తాయి. సో మన లైఫ్లో మనకి లోకల్గా ఎన్నో ప్రాజెక్ట్స్ ఉంటాయి, మనందరికీ చేయాల్సిన వర్క్స్ ఎన్నో ఉంటాయి. ఒక 50% వాటికి కేటాయిద్దాం మనం, మన టైంను కానీ, మన సంపదను కానీ, మన ఆలోచన కానీ. మిగిలిన 50% పిఎంసి గురించి ఆలోచిద్దాము, పిఎంసికి మనం సహకారాన్ని మనం అందిద్దాము. ఇది మనందరి బాధ్యత. ఇదంతా కూడా ఒకే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, పిఎంసి ఈరోజు ఇంత అద్భుతంగా వర్క్ చేస్తుంది అంటే అది చిన్న ఎనర్జీయో లేదంటే ఒక 4 మనుషులతోనో 10 మంది మనుషులతోనో అయ్యేది కాదు. అక్కడ
దాని వెనకమాల ఎంతో మహాశక్తి దాన్ని నడిపిస్తుంది, ఆ వర్క్ దానివల్ల జరుగుతుంది అనేదాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఆ ఎనర్జీలో మనందరం కూడా భాగస్వాములం, ఆ వర్క్లో మనందరం కూడా భాగస్వాములం. ఈరోజు పిఎంసి స్టేజ్లో ఉందంటే మీ అందరి సహకారమే, అది మీ అందరి ఎనర్జీ అది. సో దాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ భూప్రపంచమంతా కూడా సహకారులు అయ్యే విధంగా, పిరమిడ్ జగత్ అయ్యే విధంగా, ధ్యాన జగత్ అయ్యే విధంగా మనందరం కూడా వర్క్ చేద్దాం. మరి అందరం కూడా వర్క్ చేయాలి. ఇది మనందరం కలిసి చేయాల్సినటువంటి సామూహికమైనటువంటి బాధ్యత. పిఎంసి అనేది ఒక ఇండివిజువల్ పర్సన్ సంబంధించింది కాదు, ఒక సామూహికమైనటువంటి శక్తి, సామూహికమైనటువంటి ఎనర్జీ ఫ్రెండ్స్, సామూహికమైనటువంటి వర్క్ ఇది. సో అది ఫ్రెండ్స్, మరి అందరం మరి కలిసి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఒక మనిషిలో మనకి 99 నెగిటివ్ కనబడిన ఒక్క పాజిటివ్ ఎనర్జీని మనం పట్టుకుందాం, ఒక పాజిటివ్ విషయాన్ని పట్టుకుందాం. కానీ మనం ఏం చేస్తున్నాము అనేది చూసుకోండి. 99 మంచి ఉన్న నెగిటివ్ ఒకటే పట్టుకుంటున్నాం మనం. ఎంతో అద్భుతంగా పిఎంసిలో ఎంత అద్భుతంగా వర్క్ జరుగుతుంది, ఎన్ని లక్షల కోట్ల మందికి జ్ఞానం అందుతుంది. చూడండి, మనం ఒక చోటకి వెళ్ళి ఒక క్లాస్ చెప్పాలి అంటే, ఒక కొత్త మనిషి ధ్యానం అందించాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు. ఒక పిరమిడ్ కట్టాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు. ఒక యజ్ఞం చెయ్యాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు. కానీ మరి ఇన్ని పనులు కూడా పిఎంసి చాలా ఈజీగా చేయగలుగుతుంది. ఈ పనులన్నీ కూడా పిఎంసి ద్వారా చాలా ఈజీగా అయిపోతున్నాయి ఈ పనులన్నీ కూడా. అంటే పిఎంసి ఎనర్జీ ఎట్లా ఉంది అనే దాన్ని అర్థం చేసుకుందాం. మనం అర్థం చేసుకుని పిఎంసికి మరి సహకరిద్దాం, పిఎంసిని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఈ భూప్రపంచం అంతా కూడా ఆత్మజ్ఞానులుగా అయ్యే విధంగా అది ఎన్నో పిఎంసీలు, పిఎంసి కన్నడ, పిఎంసి తమిళం, పిఎంసి హిందీ, మరి ఇప్పుడు పిఎంసి హిందీ శాటిలైట్ మన దీంట్లో వస్తుంది, ఏది టాటా స్కైలో వస్తుంది. 2 కోట్ల మందికి మరి మన హిందీ రాష్ట్రాల్లో మొత్తం వెళ్తుంది అక్కడ. సో అన్ని పిఎంసీలకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. పితామహ పత్రిజీ గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. దాంట్లో హనుమంతరాజు గారు గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. నిన్న వీడియోస్ లిస్ట్ తీస్తే 70,000 వీడియోస్ అప్లోడ్ చేసామన్నారు. ఆ లిస్ట్ తీసుకోండి, 70,000 వీడియోస్ అంటే వాళ్ళకు కనీసం మనం ఊహించగలమా? ఒక 6 సంవత్సరాల్లో అన్ని వేల వీడియోస్ మరి అప్లోడ్ చేయడం అంటే పిఎంసి స్టాఫ్ గట్టిగా క్లాప్స్ చేసుకోవాలి. మనం ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. మరి ఒక పిఎంసి అనేది ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీలో ఒక విప్లవం. సింపుల్గా చెప్పాలంటే ఆధ్యాత్మిక విప్లవమే పిఎంసి, ఆధ్యాత్మిక విప్లవం ఇది పిఎంసి అనేది. సో మరి పిఎంసిలో భాగస్వామైనటువంటి మరి మీ అందరికీ కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.